కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలను ఎదవలతో పోలుస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగాలని కోరుకునే వారిలో కార్మిక సంఘాల నేతలే ముందు వరుసలో ఉంటారంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలను జనసేన నేత బొలిశెట్టి సత్య చేశారు. బొలిశెట్టి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, జనసేన నేత బొలిశెట్టి వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందనుకున్న టైంలో ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వీరు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనిపిస్తుంది. అయినా వారి మాటలకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఏ రోజు కూడా ఉద్యమాల్లో పాల్గొనకుండా ఇష్టానుసారం ఏదో మాట్లాడడం అంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోరు. కార్మిక సంఘాలు అన్నీ పటిష్టంగా ఉండి సమైక్యంగా ఉద్యమాలు చేపట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈనాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27వ తేదీ నిర్ణయం చేసినప్పటికీ ఈనాటి వరకు ప్రైవేటీకరణ కాకుండా ఉందంటే కార్మిక సంఘాలు మాత్రమే చేయగలిగినాయి. దాన్ని చూసి ఓర్వలేక ఏనాడు ఉద్యమాల్లో పాల్గొక ఇష్టానుసారం ఏదంటే ఎవరో పెట్టుబడిదారులకి కొమ్ము కాసే విధంగా ఆయన ఏదో కార్యక్రమం మాట్లాడుంటాడు. ఆయన ఒక జోకర్ లాంటి వాడు. ఆయన ఏంది కార్యక్రమాలు చేశాడు? ఏ రోజైనా ప్రజా సమస్యల పట్ల చేశారా? లేదనుకుంటే ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యమాల దగ్గర వచ్చారా? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రండి, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే అక్కడికి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఆ టెంట్ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి. మీరు చేస్తున్న చిత్తశుద్ధి చేస్తున్నామా లేదా మేము చేస్తున్న చిత్తశుద్ధి ఉంటుందా కార్మికులే తేలుస్తారు, ప్రజలు తేలుస్తారు, నిర్వాహకులు తేలుస్తారు. ఈ విధమైన మాటను ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఒకవేళ నిజంగా మీకు ఆ విధమైన కార్యక్రమం ఉంటే రండి అక్కడికి, లేదు ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలో చెప్పండి. ఈ విధంగా జనసేన పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి కార్మిక సంఘాలు అకుంఠ దీక్షతో ఈ ఉద్యమాలకు పోరాటం చేస్తున్నారని చెప్పేటువంటి ఆయన ఆ పార్టీ నాయకుడు. ఆయనే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పిన తర్వాత ఈయన ఒక గల్లీ నాయకుడిగా ఏదో ఎక్కడెక్కడ తిరిగి ఇటువంటి చేసి కార్మిక సంఘాలు ఇష్టానుసారం మాట్లాడితే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోరు. ఆయన బేసరతగా క్షమాపణ చెప్పాలా. అటువంటి విషయాలు మాట్లాడి ఉద్యమాన్ని తూట్లు పడ్డానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తుంది, ఇప్పుడు ఏదైనా ఈ కంపెనీని పునరుద్ధరించడానికి ఏదో కార్యక్రమాలు చేపడతాం, దీనికి కావాల్సిన బడ్జెట్ సపోర్ట్ ఇస్తూ ఉంటున్నారు. మేము అడుగుతుంది ఏంటంటే ఇది షేర్లో విలీనం చేయండి, ఇది అన్ని విధాలు కూడా బయటపడాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించండి అని చెప్పే మాట క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించండి మాట కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దంటుంటే ఈయనేదో కార్మిక సంఘాలు ఎంత చేసి నీవు చూశారు? ఎక్కడైనా కార్మిక సంఘాలు మాట్లాడారా? లేదా మీకు ఏమైనా కళ వచ్చిందా? లేదా ఇంకోటి చేశారా? ఈ ఇష్టానుసారం మాట్లాడి ఏదో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఇమీడియట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆయన ఏదో భాష మాట్లాడి ఆ భాష మాకు రాదు, ఆ దుర్భాషలాడే మాట మామూలుగా బయటకు వస్తే ప్రజలు చూసుకుంటారు, జనం చూసుకుంటారు, దానికి రావాలి తప్ప నిజమైన ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంది లేదా మీ కార్యక్రమాలు చేస్తాం, ఇంకో మీరు చేస్తున్న తప్పు. మీరు గతంలో పిలిచారే ఎన్నికల ముందు, ఈరోజు మ్యారియట్ హోటల్లో ఎందుకు పిలిచి మామందరిని మాట్లాడారు? ఆ రోజు నాదేంద్ర మనోహర్ గారు వచ్చారు మాట్లాడారు. మరి తర్వాత పవన్ కళ్యాణ్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా అందరూ సహకారం కావాలని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎవరు గుర్తు రాలేదా? ఏ రోజైనా ఉద్యమాల్లో పాల్గొన్నారా? మీరు ఉద్యమాలు ఎప్పుడు చేశారా? సో ఉద్యమాలు చేయకుండా కార్మిక సంఘ నాయకులు అందరినీ ఇష్టానుసారం వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే మేము ఇది రాజకీయాలు చేయవద్దు. ఇది పోరాటం, రాజకీయాలకు అతీతంగా చేస్తున్న పోరాటం. ఈరోజు అందరూ పెద్ద నాయకులందరూ కూడా ఏం చెప్తున్నారు? ఈ కర్మాగారం సెంటిమెంట్తో కూడుకుంది, ప్రాణత్యాగాలతో వచ్చింది, రైతుల త్యాగంతో వచ్చింది. ఇటువంటి కర్మాగారాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు కార్మిక సంఘాలను అన్నట్టు ద్రోహులుగా మేనేజ్మెంట్ ఫైట్ చేయండి, గవర్నమెంట్ ఫైట్ చేయండి. ఈరోజు గవర్నమెంట్ మీదే కదా, కూటమిలో మీరు ఉన్నారు కదా, కూటమిలో మీరు చేయండి. ఈరోజు గెలిచిన దగ్గర నుంచి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నామే. నేను కూడా పోరాట కమిటీ మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ 19, 20 తారీఖులు కలవాలని చెప్పి నిర్ణయం చేస్తున్నాం. ఎవరైతే గెలిచారో ఆ రోజు ఆ గాజువాక్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తాతారా గారిని అడగడం కానివ్వండి, మిగతా నాయకులు కానీ మాకు సంబంధించినటువంటి పోరాట కమిటీ నాయకులందరూ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు వరకు రాలేదు. అయినప్పటికీ మరోసారి అభ్యర్థన చేస్తున్నాం, ఖచ్చితంగా దాని మీద మాట్లాడాలని. ఇప్పుడు ఆ రోజు ఎన్నికల ముందు మీకు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల తర్వాత వచ్చి మాట్లాడలేరా? ఖచ్చితంగా మేము అందరం కూడా ఈ కంపెనీ తాలూకా దీన్ని పోరాటం పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని అకుంఠితమైన దీక్షతో ప్రయత్నం చేసి ఈ మధ్యకాలంలో మేము ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో కూడా కుమారస్వామి గారితో మాట్లాడిన తర్వాత ఆయన కూడా దీన్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఏమాత్రం ముందుకెళ్ళడం లేదు, దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వండి, పూర్తి సమితి నడిపించండి అని చెప్పి మాట కూడా చెప్తున్నాం. ఇవన్నీ పెడచెవని పెట్టి కార్మిక సంఘాల మీద ఏదో అక్కసు వెలగొట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఇంకో మాట అన్నారు సార్, అంటే పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారని తెలిసిన సందర్భంలోని కార్మికులందరికీ కూడా చెంప చెల్లిమని పెంచాలి,
అలాగే మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉదయం ఒక సంస్థతో ఉంటారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీతో అంటగాగుతారంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఆయనకు తెలియదేమో, ఎందుకంటే ఒకప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా సపోర్ట్ చేసి బట్టి ఆ రోజు ఆయన ఎంపీ క్యాండిడేట్కి పోటీ చేయడం జరిగింది. గతంలో చాలామంది కాంగ్రెస్ పార్టీలతో ఉన్నారు. ఆయన ఎవరెవరితో సంబంధ బాంధాలు అందరికీ తెలుసు. చెంప చెల్లు అనిపించాలనుకుంటే చెంప చెల్లు అనిపిస్తారు, ఎవరు అని చెప్పి జనాలు అనిపిస్తారు, మనం చెప్పడం కాదు. ఆయన అందుకని చెంప చెల్లు అనిపించడానికి ఎవరికి చెంప చెల్లు అనిపిస్తుంది, రండి అక్కడికి బహిరంగంగా రండి, బహిరంగ వచ్చి మేము సవాల్ ఇస్తున్నాం, అక్కడికి వచ్చి మాట్లాడండి, ఎవరు చెంప చెల్లు అనిపిస్తుందో తెలుస్తుంది అక్కడికి వచ్చి. సార్ చెప్పండి సార్, బొలిశెట్టి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఇటువంటి వ్యాఖ్యలు ఉద్యమం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని మీరు అనుకోవట్లేదు? విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమ. దీన్ని కాపాడుకోవడానికి విశాఖపట్నం ప్రజలతో పాటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని ఐక్యతగా కలిసి ఈవేళ వరకు పోరాటం చేస్తారంటే అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యతగా పోరాటం చేయబట్టి ఈవేళ ఈ ఉద్యమం నిలబడింది. మరి దాంతోపాటు అప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మేము చేసే ఉద్యమానికి ప్రతిదీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. బోలిశెట్టి సత్యనారాయణ అన్న అతను ఒక వ్యాపారవేత్త. అతను ప్రజలతో కానీ ఎప్పుడైనా కార్మికులతో కానీ కలిసే ఎప్పుడైనా ఉన్నదంటే ఇంతవరకు ఎప్పుడు కూడా లేదు అతనికి ఏంటి తెలుసు? కార్మిక సంఘాలు కానీ కార్మిక సంఘాలు చేసే ఉద్యమాల గురించి, ప్రజలు చేసే ఉద్యమాల గురించి కూడా బోలిశెట్టి సత్యనారాయణ వ్యక్తికి ఎప్పుడూ తెలియదు. అతను వ్యాపారవేత్త కాబట్టి ఇది ప్రైవేటీకరణ అయిపోతే దాంట్లో నాకు ఏదైనా భాగం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఒకవేళ ప్రైవేటీకరణ అవ్వాలని అతను ప్రయత్నం చేస్తున్నాడేమో. అలాంటి ప్రయత్నం జరిగితే మాత్రం కార్మిక సంఘాలందరూ కూడా వాడిని ఎంట తగులుతామని చెప్పి ఈ సమావేశంగా మీ అందరికీ కూడా ప్రజలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. బొలిశెట్టి సత్య ఒక జోకర్ లాంటి వాడని, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బొలిశెట్టి వ్యాఖ్యలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వంతో కొమ్మ కావడం కానీ లేదంటే పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాయడం వంటివి జరుగుతున్నాయని, బొలిశెట్టి సత్య లాంటి వారికి ప్రజలు చెంప చెల్లెం అనిపించేలా సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఇక్కడ కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.